నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ గృహజ్యోతి. ఇంటికి కావాల్సిన కిచెన్ థీమ్స్, హోమ్ డెకోర్, లైటింగ్స్ అండ్ అలాగే వార్డ్రోబ్, ఇలా ఇంటికి కావాల్సిన ప్రతి ఐటమ్ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. ఎస్, సో మనం లోపలికి వెళ్ళి అసలు ఇక్కడున్న లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి అండ్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేటెడ్ వర్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. So right now మనం అపర్ణ యూనిస్పేస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఇంటీరియర్స్. సో ఇక్కడ మనం క్వాచ్ కిచెన్స్ అండ్ వార్డ్రోబ్ దగ్గర ఉన్నాము. సో రైట్ నో మనతో పాటు జాష్నవి ఉన్నారు. తను మనకు ఈ కిచెన్కి సంబంధించిన డీటెయిల్డ్గా వివరిస్తారు. హలో, నమస్తే. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిచెన్ స్టైల్ మనం చెప్పాలి. సో ఇది ఏంటి, ఇండియనా లేకపోతే? ఇట్స్ కంప్లీట్లీ అన్ ఇండియన్ కిచెన్. బట్ దీంట్లో యూజ్ చేసే హార్డ్వేర్ అవన్నీ మనం జర్మన్ హార్డ్వేర్స్ యూజ్ చేస్తున్నాం. సో బేసికలీ మన ఇండియన్ ప్లస్ జర్మన్ హార్డ్వేర్స్ వాడుతున్నాము. సో ఇట్స్ అన్ ఇండో జర్మన్ కిచెన్స్ అయిపోతాయి. ఫస్ట్ ఈ కిచెన్ వచ్చి ఇట్స్ అన్ ఎల్ షేప్ కిచెన్. ఎల్ షేప్ కిచెన్ ఎందుకు తీసుకున్నాము అంటే ఫర్ మోర్ స్పేషియస్. సో మనము ఓపెన్ కిచెన్స్ ప్లాన్ చేసినా ఆర్ ఎల్స్ క్లోజ్డ్ కిచెన్ ప్లాన్ చేసినా ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నప్పుడు మనకి స్పేషియస్ ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్లీ మన ఇండియన్ కిచెన్స్ అన్ని ఎల్ షేప్లోనే ఉంటాయి. ఎల్ షేప్ ఐదర్ యూ షేప్లో ఉంటాయి. యూ షేప్ తీసుకుంటే ఏంటిది అంటే మనకి ఎక్కువ ఆక్యుపై అయిపోతుంది అనమాట, ఫ్రీనెస్ ఎక్కువ ఉండదు. సో స్పేస్ని తగ్గట్టు మనం ఎల్ షేప్ ఆర్ యూ షేప్ అనేది ప్లాన్ చేస్తాము అకార్డింగ్ టు దాట్. ఓకే. సో ఇక్కడ యూజ్ చేసే ఫినిష్ వచ్చేసి మనది అక్రిలిక్ ఫినిష్. ఓకే. సో అక్రిలిక్ ఫినిష్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇంటర్నల్ రాస్ వచ్చేసి అన్నీ మనము లూమ్ నుంచి యూజ్ చేస్తున్నాం, లెగ్రా బాక్సెస్. ఓకే. సో అండ్ ఇక్కడ మనం యూజ్ చేసేది హ్యాండిల్ లెస్ కిచెన్. ఏ షట్టర్కి మనకి హ్యాండిల్ అనేది ఉండదు, కంప్లీట్గా మనం. మరి హౌ కెన్ వి? అచ్చా, we have a gola profile. అచ్చా, సో వాట్ డు వి కాల్ దట్? గోలా ప్రొఫైల్. యా. సో ఈ గోలా ప్రొఫైల్ త్రూ మనకు హ్యాండిల్ లెస్ ఇచ్చారు, సో దట్ ఈజీగా ఇలా తీయొచ్చు. ఈవెన్ కార్నర్ స్పేసెస్ కూడా మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, బ్లైండ్ కార్నర్స్ ని విత్ యాక్సెసరీస్ ఎలా పెట్టాలి అనేది. జనరల్ గా ఏమవుతుంది అంటే అది బ్లైండ్ కార్నర్ అయిపోతుంది, లైక్ బ్లైండ్ స్పేస్. సో మన హ్యాండ్ అనేది లోపల వరకు వెళ్ళదు కాబట్టి ఇలాంటి యాక్సెసరీస్ అనేది మనం ఇస్తాము. సో ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేయడానికి కూడా. నేను ఓపెన్ చేస్తాను. అండ్ వెరీ స్మూత్ గా ఉంటుంది ఆపరేట్ చేయడానికి చాలా కూడా. స్మూత్ గా ఉంది రియలీ. అండ్ ఇది వచ్చేసి స్టోరేజ్ షట్టర్. మనం అన్ని డ్రాసే చూసాం కదా, ఈవెన్ స్టోరేజ్ షట్టర్స్ కూడా ఇస్తాం, వేర్ మనం షెల్ఫ్స్ అనేవి రిమూవబుల్ ఇస్తాము. సో మన హైట్ ప్రకారం అంటే మన స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదా, దాని ప్రకారం ఇది అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఐదర్ వీ కెన్ అడ్జస్ట్ టు దిస్ హోల్స్ ఆర్ ఎల్స్ డైరెక్ట్గా షెల్ఫ్ అనేది కింద పెట్టేయచ్చు మనం. అండ్ మనం ఇప్పుడు నౌవేడీస్ అందరూ డిష్ వాషర్కి వెళ్తున్నారు, కొంతమంది ఫ్రీ స్టాండింగ్ డిష్ వాషర్కి వెళ్తున్నారు, కొంతమంది ఇన్బిల్ట్ డిష్ వాషర్కి వెళ్తున్నారు. సో వీ కెన్ గో ఫర్ ఇన్బిల్ట్ డిష్ వాషర్ ఇన్ దిస్ వే. ఇన్బిల్ట్. సో ఇన్బిల్ట్ ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ మంది. ఎస్. అది ఏంటిది అంటే అది మన కిచెన్ సైజ్ ప్రకారం ఉండాలి. ఇఫ్ ఇంత పెద్ద కిచెన్ ఉంది అంటే మేము కూడా సజెస్ట్ చేస్తాం ఇన్బిల్ట్ డిష్ వాషర్కి వెళ్ళడానికి. లేదు చిన్న కిచెన్ ఉంది అంటే యూటిలిటీ ఏరియాలో మేము సజెస్ట్ చేస్తాము. ఓకే. సి ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా లోపలికే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇన్బిల్ట్ డిష్ వాషర్ ఉన్న విషయం అనేది కూడా తెలియలేదు యాక్చువల్లీ, బికాస్ ఆఫ్ హ్యాండిల్స్ లేవు, అంతా కూడా ఇన్విజిబుల్గానే ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనం యూజ్ చేసేవి గ్లాస్ షట్టర్స్ విత్ ప్రొఫైల్. సో జనరల్గా ఏంటిది అంటే క్లియర్ గ్లాస్ ఆర్ టింటెడ్ గ్లాస్ ఇస్తారు, ఇక్కడ మనం ఫ్లూటెడ్ గ్లాస్ యూజ్ చేసాము. సో ఆ బ్లరీనెస్ క్రియేట్ చేయడానికి, ఫ్రాస్టెడ్ ఇవ్వకుండా బ్లరీనెస్ క్రియేట్ చేయడానికి ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చాము. ఐదర్ కస్టమర్ విష్, ఇంకా మనకి క్లియర్ గ్లాస్ కావాలి అంటే క్లియర్ గ్లాస్ ఇస్తాము, లేదు అంటే మనం ఏ గ్లాస్ ప్రిఫర్ చేస్తాం మన ఇష్ట ప్రకారం మనం డిజైన్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ది కిచెన్ లుక్ వైజ్ కూడా. ఏది లుక్ బాగుంటుందో దాన్ని కూడా సజెస్ట్ చేస్తాం మనం. ఓకే. సో ఇప్పుడు ఇది సింక్ జస్ట్ నార్మల్గా ఇచ్చేసారు బికాస్ వాషింగ్ అంతా అక్కడ ఉంది కాబట్టి. ఎస్. కార్నర్కి ఏం చేసాము అంటే మనం ఓపెన్ షెల్స్ ఇచ్చాము. సో ఓపెన్ షెల్స్ ఎందుకు అంటే మన ఈజీ యాక్సెసిబిలిటీ కోసం, మనం కుకింగ్ చేసేటప్పుడు ఈజీగా మన స్పైసెస్ అవి ఏమైనా ఉంటే కూడా ఈజీ యాక్సెసిబిలిటీ కోసం. అన్ని క్లోజ్డ్ గా ఉంటే చాలా కష్టం, ఈజీగా అంటే రెగ్యులర్ గా యూస్ చేసే స్పైసెస్ ఉంటాయి. ఎస్. మాటి దానికోసం ఇలా ప్లాన్ చేసాం అనమాట. అండ్ ఇక్కడ చూసి మనము ఇక్కడ సర్వర్ డ్రైవ్ సిస్టమ్ లిఫ్టప్ ఇచ్చాము. Oh my god. సో ఇట్స్ ఓన్లీ ఆన్ ఎ ఫెదర్ టచ్ అది ఓపెన్ అయిపోతుంది. అంటే నార్మల్గా టచ్ చేసినా కూడా అవి ఓపెన్ అయ్యేటట్టు. ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్గా హార్డ్గా పుష్ చేసి దాన్ని ఓపెన్ చేసే అవసరం లేదు. అండ్ ఇవి ఏంటిది అంటే ఈజీ ఆపరేట్ అవుతాయి. సో ఆన్ ఎ ఫింగర్ టచ్ మళ్ళీ క్లోజ్. ఎస్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసేది ఇన్బిల్ట్ అప్లయన్స్ యూనిట్.
సో ఇన్బిల్డ్ అప్లయన్స్ యూనిట్ ఏంటిది అంటే ఓవెన్ అండ్ ఓటీజీ ఇవన్నీ పెట్టుకోనికి, ఓవెన్, మైక్రోవేవ్, ఓటీజీస్ ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోనికి, విచ్ ఆర్ ఇన్బిల్డ్, మనం ఓన్లీ ఇన్బిల్డ్ అప్లయన్సెస్ ప్లాన్ చేసుకోనికి. అండ్ దానికి సంబంధించిన స్టోరేజెస్, ఓకే. మనము దానికి సంబంధించిన స్టోరేజ్ కింద అండ్ పైన అండ్ కింద యూజ్ చేసుకోనికి. ఓకే, సో దీనికి సంబంధించిన స్టోరేజ్ అంతా కూడా ఇక్కడ పెడుతున్నాం Yes. మనం. Nice. సో అప్లయన్స్ యూనిట్ ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు కౌంటర్ టాప్ అనేది పక్కనే ఉండాలి. సో దట్ ఎప్పుడైనా మనం హాట్ ఐటమ్స్ తీసేటప్పుడు మనకు కౌంటర్ టాప్ పక్కన ఉంటే ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో దానికోసం అప్లయన్స్ యూనిట్ మోస్ట్లీ విల్ సజెస్ట్ నియర్ బై కౌంటర్ టాప్. ఓకే. అండ్ దిస్ వన్? ఇట్స్ అన్ ఇన్బిల్ రిఫ్రిజిరేటర్. క్రేజీ. అసలు ఇది రిఫ్రిజిరేటర్ అని అస్సలు ఓపెన్ చేసే వరకు తెలియలేదు. అమేజింగ్ అనిపిస్తుంది నాకు ఈ కిచెన్. ఓకే, నైస్. చిన్నదిగా కొంచెం మీడియం సైజ్ లో మంచిగా ఉంది. ఈవెన్ మనకి పెద్దది కావాలి అన్నా కూడా వీ కెన్ మనకి స్పేస్ ప్రకారం మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇంకొక రిఫ్రిజిరేటర్ తీసుకోవచ్చు మనం. ఓకే, ఓకే. దీంతో పాటు మనం ఇంకొకటి తీసుకోవచ్చు అకార్డింగ్ టు మీ స్పేస్ అండ్ యూటిలైజేషన్ ప్రకారం. ఓకే, సో దీంట్లో కూడా నాకు చాలా చక్కగా స్టోరేజ్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఫ్రిడ్జ్ లో కూడా మంచిగా ఉంది, బాగుంది, నైస్. సో ఇది నాకు చాలా క్రేజీ అనిపించింది, ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. ఓవరాల్ గా ఎల్ షేప్ ఇండియన్ కిచెన్ విత్ జర్మన్ ఫిట్టింగ్స్ అమేజింగ్ అనిపించింది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇంకా చాలా ఉన్నట్టున్నాయి ఎక్స్ప్లోర్ అవడానికి. ఇంకా మనకి జర్మన్ కిచెన్స్ కూడా ఉన్నాయి. రైట్ నో మనం ఇండియన్ కిచెన్ చూసాం కదా, ఈవెన్ వీ హ్యావ్ జర్మన్ కిచెన్స్. సో ఇండియన్ కిచెన్ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉందంటే జర్మన్ కిచెన్ ఎలా ఉంటుందో అని మేము చాలా ఆశ్చర్యపోతున్నాం. జాష్నవి గారు, ఈ కలర్ అదిరిపోయింది అసలు మొత్తం. సో అసలు ఏంటి ఈ స్టైల్ ఏంటి కొంచెం చెప్పండి. సో ఇది మనం ఇక్కడ ఉన్న కిచెన్ కంప్లీట్లీ జర్మన్ కిచెన్ అండ్ ఫినిష్ వచ్చేసి బేసిక్లీ ఏ కలర్ కైనా మనం ఎలాంటి ఫినిష్ యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి అవుట్పుట్ ఉంటుంది. అయితే దానికి గ్లాసీ వస్తుందా, మ్యాట్ వస్తుందా, సెమీ మ్యాట్ వస్తుందా, దాన్ని బట్టి ఈ అవుట్పుట్ అనేది మీకు ఎంటైర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసే ఫినిష్ ఏంటిది అంటే లాక్కర్ ఫినిష్. లాక్కర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ పెయింట్ కైండ్ ఆఫ్ ఫినిష్. ఓకే, ఐ థింక్ ఇది టచ్ అయితేనే ఫీల్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఎందుకంటే అక్రిలిక్ లో దీంట్లో చూడడానికి ఒకలాగే అనిపిస్తుంది నాకు, బట్ టచ్ ఆ ఫీల్ వల్ల యూ విల్ అండర్స్టాండ్ లైక్ కంప్లీట్లీ అండ్ అక్రిలిక్. ఎస్, ఆ ఫీల్ కూడా ఇట్స్ వెరీ స్మూత్ ఉంటుంది. ఎందుకు ఆ స్మూత్నెస్ వచ్చింది అంటే ఇట్స్ యాంటీ ఫింగర్ ప్రింట్ షట్టర్స్ అనమాట. యాంటీ ఫింగర్ ప్రింట్ షట్టర్స్ అంటే ఏంటి అసలు? సో ఈవెన్ మన ఫింగర్ ప్రింట్స్ దీని మీద పడినా కూడా విత్ ఇన్ డేస్ టైంలో మనం ఈజీగా క్లీన్ చేసేస్తే ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉండవు దాని మీద. మళ్ళీ అగైన్ అండ్ నార్మల్ షట్టర్ లాగానే ఉండిపోతుంది. నైస్. అండ్ జనరల్గా మనము సింక్ కింద షటర్ యూనిట్స్ తీసుకుంటాం కదా, ఇక్కడ ఏం చేసాము అంటే మేము డ్రాస్ ఇచ్చామన్నమాట. సో డ్రాస్ ఎలా అంటే మనకి యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫస్ట్ డ్రా ఏదైతే ఉందో మనకి డెప్త్ తక్కువ ఉంటుంది. సో డెప్త్ తక్కువ ఉన్నప్పుడు మన డ్రైన్ పైప్స్ ఏమైనా ఉన్నా కూడా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతాయి. అండ్ నెక్స్ట్ డ్రా వచ్చేవరకు మనకి స్టోరేజ్ ఎక్కువ ఇచ్చాము డస్ట్ బిన్స్కి. అండ్ ఇక్కడ మనం రెగ్యులర్ స్టోరేజెస్ కోసం మనం డ్రా యూనిట్స్ ఇచ్చాము. అండ్ బ్లైండ్ కార్నర్స్, మనకి బ్లైండ్ కార్నర్స్లో కూడా డిఫరెంట్ బ్లైండ్ కార్నర్స్ ఉంటాయి. సో ఇది కూడా అంతేనా? ఎస్, దీంట్లో ఏంటిది అంటే వీ హ్యావ్ ఎ ఇన్నర్ డ్రాస్. బయట నుంచి చూస్తే ఇట్స్ లైక్ ఎ రెగ్యులర్ షట్టర్ లాగా ఉంటుంది, బట్ యూ హ్యావ్ ఎ ఇన్నర్ డ్రాస్. ఇది కూడా కొత్తగా అనిపించింది. ఇక్కడ డ్రార్ లోపల ఇంకా ఇన్నర్ డ్రాస్ ఉన్నాయి, దాని లోపల మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మన టాల్ యూనిట్. ఇట్లా ఓపెన్ చేయగానే ఎస్, సో జనరల్గా ఏంటిది అంటే టాల్ యూనిట్లో డిఫరెంట్ యాక్సెసరీస్ ఉంటాయి. ఇదేంటిది అంటే డైరెక్ట్గా షట్టర్ మనం ఓపెన్ చేసినప్పుడే ఇవి కూడా బయటకు వచ్చేస్తాయి. లేదు అంటే మనకి ఓన్లీ డ్రా సిస్టమ్స్ ఉంటాయి. సో అలాంటి డిఫరెంట్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇవి ఇంత చిన్నగా ఇచ్చారు మరి? ఇట్ డిపెండ్స్. ఇవి ఏంటిది అంటే అడ్జస్టబుల్ హైట్స్ అన్నమాట. ఏంటి అడ్జస్టబుల్? సో మనకి ఏ హైట్లో మన థింగ్స్ పెడుతున్నాం, గ్రాసరీ ఐటమ్స్ కానీ ఏవైనా కూడా దాన్ని బట్టి ఇక్కడ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ మనకి ఇచ్చారు ఇలాగా అడ్జస్ట్ చేసుకునే విధంగా. సో మనం దీన్ని హైట్ వైస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇంకా హైట్ అంత అవసరం లేదనుకుంటే తగ్గించుకోవచ్చు. ఎస్,
క్రేజీ, వండర్ఫుల్. సో పైన ఇక్కడ స్టోరేజ్ ఉంది కదా, ఒకసారి అది కూడా చూద్దామా? సో వాల్ యూనిట్స్లో ఏంటిది అంటే మనము జనరల్గా అందరు ఆక్వాగార్డ్ యూనిట్ పైన తీసుకుంటారు అండ్ కింద జనరల్గా స్టోరేజ్ కోసం వెళ్తారు. బట్ నవడేస్ ఏంటిది అంటే మనకి ఈ అండర్ ఆక్వా వస్తుంది. సో అండర్ ఆక్వా వచ్చినప్పుడు మనకి పైన స్పేస్ ఎందుకు వేస్ట్ చేయడం అనేది మనం డిష్ డ్రైనర్ అనేది ఇస్తాం మనం. సో డైరెక్ట్గా మనం వాష్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు. ఏదైతే మనం వాష్ చేస్తున్నవి ప్లేట్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, దాని డ్రాప్లెట్స్ అన్ని దీంట్లో స్టోర్ అవుతాయి. ఆఫ్టర్ 1 hour మనం దాన్ని డ్రైన్ చేసేయచ్చు డైరెక్ట్గా. ఇది చాలా బాగుంది. ఇందాక మనము లిఫ్ట్ అప్ చూసాం కదా, ఇది పుల్ డౌన్. సో పుల్ డౌన్ ఎలా అంటే మనము పైన షెల్ఫ్ వరకు మనం రీచ్ అవ్వలేం కదా, దానికోసం ఈ పుల్ డౌన్స్ అనేది ఇస్తామన్నమాట. సో ఈజీ రీచబుల్ ఉంటుంది అండ్ ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం ఇండియన్ కిచెన్ చూసాం, జర్మన్ కిచెన్ స్టైల్ చూసాం, అండ్ రైట్ నౌ ఇప్పుడు మనం చూడబోయేది ఇండియన్ ఐలాండ్ కిచెన్ స్టైల్. సో ఇది ఎక్కువగా అంటే చాలా ఓపెన్గా ఉంటుంది, మిడిల్లో ఓపెన్ స్పేస్ ఉన్న వాళ్ళకి ఇది చక్కగా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన అసలు స్టైల్ ఏంటి, ఎటువంటి మెటీరియల్ వాడారు, అండ్ ఎలాంటి సందర్భాల్లో మనం ఇది ప్రిఫర్ చేయొచ్చు ఈ కిచెన్ని, ఇప్పుడు తెలుసుకుందాం తన మాటల్లో. సో బేసికలీ మనం ఐలాండ్ కిచెన్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తాము అంటే స్పేస్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇప్పుడు మా స్పేస్ ఇది చూస్తున్నారు కదా, ఇంత స్పేస్ ఉన్నప్పుడు లివింగ్ అండ్ డైనింగ్ కంబైన్డ్ ఉండి అండ్ ఆ ఓపెన్ కిచెన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఐలాండ్ ఇస్తాం అనమాట. సో బ్యాక్ సైడ్ అంతా స్టోరేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ అంతా మనం ఐలాండ్ ఇలా క్రియేట్ చేయొచ్చు. సో ఐలాండ్ పెట్టుకునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి డౌట్ ఏం వస్తుంది అంటే చిమ్నీ ప్రాబ్లం. సో చిమ్నీ ప్రాబ్లమ్కి కూడా మనము అప్లయన్సెస్ అనేది హాబ్ అనేది క్రియేట్ చేసాము. ఇదేంటిది అంటే ఇన్బిల్ట్ చిమ్నీ. సో ఈ ఇన్బిల్ట్ చిమ్నీ ఏమవుతుంది అంటే వెన్ ఎవర్ యు ఆర్ కుకింగ్, సెకండ్, దిస్ ఈస్ రియలీ గ్రేట్. ఓకే. సో వెన్ ఎవర్ మనం కుక్ చేసేటప్పుడు మనం ఇక్కడ కుక్ చేస్తూ ఉంటాం కదా, మన చిమ్నీ పైన ఉన్నప్పుడు ఎయిర్ వెంట్ అనేది ఇలా వెళ్ళిపోతుంది. బట్ ఈ చిమ్నీ ఎప్పుడైతే ఇక్కడ ఉన్నప్పుడు మన ఫ్లో అనేది ఇలా ఉంటుంది. సో దీనికి ఏంటిది అంటే ఎగ్జాస్ట్ అనేది డైరెక్ట్గా వాల్కి బయట పెడతాము. సో వెన్ ఎవర్ మనం ఇది ప్లాన్ చేస్తున్నాము అంటే మీరు ముందే వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవుతే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మేము ప్లాన్ ఇస్తాము ఎక్కడ నుంచి కనెక్షన్స్ తీసుకోవాలి అండ్ ఎగ్జాస్ట్ ఎక్కడ ఉండాలి అనేది. సో ఈ ఇన్బిల్ట్ చిమ్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దీని సర్క్యులేషన్ సిస్టమ్ అంతా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో మన యూనిట్ తర్వాత అట్లీస్ట్ ఒక 200 mm నుంచి 250 mm వరకు స్పేస్ వదిలేస్తాం మనం. సో దీని ఎగ్జాస్ట్ పైప్స్ అన్ని బ్యాక్ సైడ్ ఉంటాయి, అవి అనేది మనకి ఇక్కడ నుంచి వెంటిలేషన్కి వస్తుంది. సో ఇది కంపల్సరీ మనం ఇలా ఇవ్వాలి. బట్ దాని గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి బయటికి కనెక్షన్ ఇస్తాం. మై గాడ్, ఇది కన్ఫర్మ్ గా మీకు చాలా అడ్వాన్స్ గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అండర్ కన్స్ట్రక్షన్ ఐలాండ్ కిచెన్ గాన ప్రిఫర్ చేస్తే. సో నెక్స్ట్ ఏంటి అసలు ఐలాండ్ కిచెన్? సో బేసికలీ మనం ఇక్కడ యూజ్ చేసిన ఫినిష్ చూస్తే ఇట్స్ ఎ మెంబ్రెయిన్ ఫినిష్. సో మెంబ్రెయిన్ ఏంటిది అంటే మనకి పేపర్ ఫాయిల్ లాగా ఉంటుంది అనమాట, వితౌట్ ఎడ్జ్ బైండింగ్స్. జనరల్గా ఎడ్జ్ బైండింగ్స్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం అనమాట స్మూత్ ఎడ్జెస్ కోసం. బట్ దీనికి ఏంటిదంటే షీట్ని డైరెక్ట్గా బెండ్ చేసి ఈ ఫినిష్ అనేది ఇస్తాం. సో నెక్స్ట్ ఏంటి అసలు ఐలాండ్ కిచెన్లో ఇంట్రెస్టింగ్? అండ్ దీనికి ఏంటిది అంటే కంటిన్యూషన్ మనము బ్రేక్ఫాస్ట్ టేబుల్ ఇచ్చాము. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో గుడ్. ఓకే, సో ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ సరదాగా అక్కడ కుక్ చేసుకుంటూ చాలా బాగుంది. సో కంటిన్యూషన్ ఆఫ్ ఐలాండ్ ఎనీ 2 or 3 people కూర్చొని మనము బ్రేక్ఫాస్ట్ చేయనీకే అనమాట. అండ్ ఇది ఎందుకు ఇలా క్రియేట్ చేసాము అంటే బేసికలీ సాలిడ్ లుక్ ఇద్దాము అనుకున్నాము. దట్స్ ద రీజన్ మనం 80 mm థిక్నెస్ తీసుకున్నాం ఇక్కడ. అండ్ ఇది కంప్లీట్లీ ప్లైవుడ్ విత్ ది లామినేట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేసి, ఐ మీన్ మెంబర్స్ ఎక్కువ మంది ఉంటే అది మన స్పేస్ ప్రకారం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ అది కంప్లీట్గా డిపెండ్ అవుతుంది మన ఐలాండ్ ఎంత లెంత్ ఉంది అనేది. ఓకే, సో ఇప్పుడు ఐలాండ్ చిన్నగా పెట్టుకొని ఇది లెంత్ ఎక్కువ పెట్టుకోలేము, ట్రూ ఆక్వర్డ్గా కనిపిస్తుంది డిజైన్లో చూస్తే. సో మనం ఎంత షాపింగ్ చేసినా మన వార్డ్రోబ్ అనేది కరెక్ట్గా ఉంటేనే మన షాపింగ్కి ఒక మీనింగ్ఫుల్ ఇచ్చినట్టు ఉంటుంది. స్టోరేజెస్ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో స్టోరేజ్ కావచ్చు, మన డ్రెస్సెస్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటాయి. సో వార్డ్రోబ్ అసలు ఇక్కడ ఏ స్టైల్లో ఉన్నాయి, ఏ మెటీరియల్ వాడారు, ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ఎస్ ప్లీజ్ చెప్పండి. సో ఇక్కడ మనం చూసేది రామ్ ప్లస్ స్లైడింగ్ వార్డ్రోబ్. సో దీంట్లో ఏంటిది అంటే ఈక్వల్గా మనం ఇంటర్నల్స్ అనేది స్ప్రెడ్ చేసాము. సో ఎన్ని డ్రాస్ కావాలి మనకి, సో కంప్లీట్లీ యువర్ చాయిస్. కొంతమంది నాకు 4 చెస్ట్ ఆఫ్ డ్రాస్ లాగా కావాలి అంటారు,
సో వాళ్ళ స్టోరేజ్ ప్రకారం. షెల్స్ కూడా అకార్డింగ్ టు మీ రిక్వైర్మెంట్ ప్రకారం షెల్స్ అనేది ఇస్తాం. అండ్ ఇక్కడ మనము పుల్ అవుట్ ఇచ్చాం, ట్రౌజర్ పుల్ అవుట్. ఎస్, సో అన్ని ట్రౌజర్స్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, హ్యాంగ్ చేసుకోనికి ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు. వాడతాము జనరలీ పుల్ అవుట్స్ కూడా ఉంటాయి. సో హ్యాంగర్స్ పెట్టుకోవడానికి కూడా ఉందా మనకి? ఎస్, హ్యాంగర్ స్పేస్ కూడా ఉంది మనకి. Oh, this is good. Yes. సో హ్యాంగర్ స్పేస్ మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఎ డ్రా సిస్టమ్స్. ఇక్కడ మనము స్టోరేజ్ ఇచ్చాము. ఏదైనా యూజబుల్ క్లోత్స్ అక్కడ వేసుకోవాలి అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్. అండ్ అ స్మాల్ షెల్స్ ఫర్ స్మాల్ ఫోల్డబుల్ క్లోత్స్ కోసం. ఫోల్డబుల్. అండ్ అక్కడ కూడా స్టోరేజ్. సో అది ఏంటిది అంటే లాఫ్ట్ పర్పస్ కోసం అనమాట. ఇవి ఏంటిది అంటే ఫ్లో టు సీలింగ్ సింగిల్ షటర్. సో డైరెక్ట్గా ఫ్లో మీద స్టార్ట్ అవుతుంది అండ్ సీలింగ్కి టచ్ అయిపోతుంది పైన రీలింగ్ అనేది. సో పైన లాఫ్ట్ అనేది కూడా షటర్ లోపలనే కవర్ అయిపోతుంది. దానికి సపరేట్ షటర్ అనేది అవసరం ఉండదు మనకి. సో ఇలాగా మనం స్లైడర్స్ ఇచ్చాం అంతేనా? ఓకే, దీంట్లో కూడా కొంచెం కొత్తగా ఏదో ఉన్నట్టుంది కదా? ఎస్, ఈ ప్రొఫైల్స్ అనేది మనం రాంప్లేస్ సిస్టమ్ నుంచి తీసుకుంటాము, రాంప్లేస్ నుంచి. సో జనరల్గా ఈ ప్రొఫైల్స్ అనేది మనం జర్మన్ నుంచి తీసుకుంటున్నాము, బట్ అసెంబుల్ అన్ని అయ్యేది మన ఇండియన్లో. ఈ ఇన్ఫిల్ మెటీరియల్స్ అనేవి మన ఇండియన్ మెటీరియల్సే. ఓన్లీ స్లైడింగ్ సిస్టమ్ వచ్చేసి మనము రాంప్లేస్ నుంచి తీసుకుంటున్నాము. ఓకే, సో ఇక్కడ కూడా అన్ని ఫోల్డబుల్ క్లోత్స్ అండ్ కింద మనకు హ్యాంగింగ్ ఇచ్చారు, ట్రౌజర్స్ హ్యాంగ్ చేసుకోవడానికి. ఇది కూడా అంతేనా? సేమ్. ఎస్, ఇక్కడ అన్ని షెల్స్ వచ్చాయి మనకి. ఓ, చాలా షెల్స్ ఉన్నాయి. అబ్బా, ఎన్ని బట్టలు పెట్టుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం ఇండియన్ వార్డ్రోబ్స్ చూసాం కదా, వి ఈవెన్ హ్యావ్ అన్ ఇటాలియన్ వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయి. ఓ, ఇటాలియన్ వార్డ్రోబ్ అంటే ఏంటి? ఇప్పుడు అక్కడ ఎక్కువగా ఇలాంటి ఒక స్టైల్ ప్రిఫర్ చేస్తున్నారా? ఎస్, సో ఇటాలియన్ వార్డ్రోబ్స్లో ఏంటిది అంటే మనకి డిఫరెంట్గా హ్యాండిల్స్ కానివ్వండి, ఇంటర్నల్ ఫినిషెస్ కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్గా. దిస్ ఈజ్ ఇక్కడికి రాగానే స్పేస్లోకి అమేజింగ్ అనిపిస్తూ ఉంది. ఈ పీచ్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం వల్ల ఏంటో కానీ నా ఐస్ అయితే చాలా చక్కగా ఫీల్ అవుతున్నాయి. ఇది ఓకే. సో దీని ఇంటర్నల్ సిస్టమ్స్ కంప్లీట్లీ మనకి ఆల్రెడీ మోడల్స్ అనేవి సెట్ చేసి ఉంటాయి. దాని ప్రకారం ఎన్ని షెల్స్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు. అసలు లోపల బాగుంది కదా, చాలా స్పేస్ అనిపిస్తుంది. అగైన్ అంటే చాలా దానికి రిలేటబుల్ గా ఐటమ్స్ కూడా కొనిచ్చున్నారు. ఓకే, అండ్ ఇది వచ్చేసి మన స్లైడింగ్ వార్డ్రోబ్. స్లైడింగ్ కి మీరు హ్యాండిల్స్ చూస్తలేరు. సో దీని ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా అంటే మనకి ఇక్కడ సైడ్ కి యూ విల్ హ్యావ్ జస్ట్ చిన్న పిన్ లాగా ఉంటుంది వేర్ యూ కెన్ పుల్. ఓ, ఓకే, పిందే బాగుంది కదా, ఎక్కువ స్ట్రెస్ లేదు. ఆ పిందే పట్టుకొని లాగేస్తే ఎంత హెవీ షటర్ ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది మనకి. అండ్ షటర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో కూడా మంచిగా స్టోరేజ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటో చిన్న చిన్న బ్యాగ్స్ ఇచ్చారు. సో ఇవి మనం ఇంటర్నల్ యాక్సెసరీస్ అనమాట. ఇలాంటివి మనం ప్లాన్ చేసుకోవచ్చు వేర్ మన క్లోత్స్ అవన్నీ యూజబుల్ క్లోత్స్ అవన్నీ స్టోర్ చేసుకొని. సో యూజ్డ్ క్లోత్స్ పెట్టుకోవడానికి ఇలాగా ఆల్రెడీ క్లాత్ సిస్టంలోనే మనకు బ్యాగ్స్ లాగా ఇచ్చారు. నైస్. ఓ, నైస్ హ్యాంగర్స్. అండ్ ఇక్కడ స్టోరేజ్, ఇక్కడ కూడా స్టోరేజ్. ఇంత స్టోరేజ్ ఉంటే ఎందుకండి నేను కొనను బట్టలు అనుకోవచ్చు మీరు, బికాజ్ ఈ స్టైల్ నాకు చాలా అమేజింగ్ అనిపించింది. సో బాగుందండి, అంటే చాలా స్పేస్ కూడా కావాలి మనకు ఇలాగ మీరు సెట్ చేయాలంటే. సో ఇలాంటి ఒక వార్డ్రోబ్ సెటప్కి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సింది అండర్ కన్స్ట్రక్షన్ టైంలోనే అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఒక వార్డ్రోబ్ సైజ్ తీసుకోవాలి అన్నా, మీకు ఎంత స్టోరేజ్ ఉంది, మీరు ఎంత ఫ్యూచర్లో స్టోరేజ్ ప్లాన్ చేసుకుంటున్నారో అది చేయాలి అన్నా కూడా మాకు ఇంత స్పేస్లో మీరు చెప్తే మీ స్టోరేజ్ ప్రకారం ఇంత వార్డ్రోబ్ సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు, లేదు అంటే 2 or 3 వార్డ్రోబ్స్ మీకు పర్ఫెక్ట్గా ఉంటాయని మేము ముందే సజెస్ట్ చేస్తాము. ఓకే. సో జనరల్ ఏంటిది అంటే మనం కిచెన్ వార్డ్రోబ్కి మనకి సర్టెన్ టైమ్స్ ఉంటాయన్నమాట. సో ఆర్డర్ ఫైనలైజ్ అయిపోయాక మనం డిజైన్ స్టేజ్ ఉంటుంది. డిజైన్ స్టేజ్ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యువర్ రెడీ టు మూవ్ ఇన్ అపార్ట్మెంట్స్ ఆర్ ఎల్స్ ఫ్లాట్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్. మీరు ఎప్పుడు బుక్ చేసుకుంటున్నారో దాని నుంచి టైమ్ లైన్ స్టార్ట్ అవ్వదు. వన్స్ యూ డూ ది సైన్ ఆఫ్ ఏంటిది అంటే డిజైన్ అంతా ఫైనలైజ్ అయిపోయింది అండ్ ఇప్పుడు ప్రొడక్షన్కి పంపించాలనుకుంటున్నాం. సో సైన్ ఆఫ్ అయిపోయాక 45 to 60 days ఫర్ ఇండియన్ కిచెన్స్ ఆర్ వార్డ్రోబ్స్. బట్ ఇటాలియన్ వార్డ్రోబ్స్ ఆర్ ఎల్స్ కిచెన్స్కి మనకి 90 to 100 days పడుతుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇంట్లో బాత్రూమ్ కూడా మనకు చాలా ఇంపార్టెంటే. ఆ బాత్రూంలో మనకు ఆ లావిష్నెస్, లగ్జరీ ఉంటే చాలా బాగుంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అపర్ణ యూని స్పేస్లో మనకు అలాంటి ఒక ఆప్షన్ కూడా ఉంది. సో రైట్ నో మనతో పాటు నెహ్రూ గారు ఉన్నారు. సో ఆయన మాటల్లో అసలు బాత్ అండ్ శానిటరీకి సంబంధించి ఇక్కడున్న స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హలో అండి, నమస్తే. నమస్తే సో అపర్ణ యూనిస్పేస్లో బాత్ అండ్ శానిటరీకి సంబంధించి కూడా చాలా యూనిక్ ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తుంది ఇక్కడ. సో మీ మాటలో తెలియజేస్తే బాగుంటుంది. తప్పకుండా అండి. సో బాత్ అండ్ శానిటరీలో మనకు మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయండి. ఇది ఆయిస్టర్ బ్రాండ్ అండి. చాలా మందికి ఏంటంటే ఇంట్లో ప్లేస్ అనేది ఉండదు బాత్ అంటే స్నానం చేసుకోవడానికి. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక డిజైన్ అండి. సో దీంట్లో మీకు ఫ్యూచర్ వచ్చేసి బాడీ జెట్స్ ఇస్తారు. బాడీ జెట్స్ అంటే ఏంటంటే మనకు లైక్ హై వాటర్ ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ వల్ల ఏమవుతుంది అంటే మసాజ్ చేసినట్టు ఫీలింగ్ వస్తుంది. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గుడ్ ఫ్యూచర్ అబౌట్ దిస్ వన్. ఓకే. మీకు దీంట్లో ఇంకేమి ఇస్తారంటే థర్మోస్టాట్ అని ఇస్తారు. సో దానివల్ల ఏంటంటే మీరు వాటర్ యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవచ్చు, లైక్ హాట్ అండ్ కోల్డ్. అండ్ అప్ టు 38 డిగ్రీ వరకు స్టాండర్డ్ టెంపరేచర్ ఉంటుంది. దెన్ మనకు డైవర్టర్ కూడా ఇస్తారు. వాటర్ డైవర్టర్ అంటే ఏంటంటే వాటర్ యొక్క ఫ్లోని చేంజ్ చేయడానికి, ఫ్లోని కూడా చేంజ్ చేయడానికి. ఎస్ మ్యామ్. దెన్ మీకు ఇక్కడ డిజిటల్ ప్యానెల్ ఇస్తారు. ఆ డిజిటల్ ప్యానెల్ వల్ల లైటింగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, రేడియో కానీ, టెంపరేచర్ కానీ మీరు ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ప్లస్ ఫ్యాన్ కూడా మీరు ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. సో వి హావ్ మ్యూజిక్ ఆల్సో. ఎస్ మ్యామ్. సో బాత్రూమ్ కూడా ఇంత ఎక్సైటింగ్ ఉంటుందని తెలియదు, స్నానం చేయడానికి కూడా. సో ఎగ్జాక్ట్లీ మీరు ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యే ప్లేస్ ఇది. మీకు పైన స్పీకర్స్ ఇస్తారు. ఒక స్పీకర్ ఉంటుంది, లైటింగ్స్ వస్తుంది విత్ హ్యాండ్ షవర్. అండ్ దీంట్లో మీకు ఇంకేమిటంటే స్మార్ట్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. సో దాన్ని వేస్ట్ కప్లింగ్ అంటారు. ప్రెస్ చేస్తే వాటర్ హోల్డ్ అవుతుంది, క్లిక్ చేస్తే వాటర్ వెళ్ళిపోతుంది. సో ఇది చూడగానే చక్కగా మనకు స్పేస్ తక్కువ ఉన్నప్పుడు మనం ఇది ప్రిఫర్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఈ గ్లాసెస్ ట్రాన్స్పరెంట్ ఇక్కడ ఉన్నాయి. సపోజ్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ ట్రాన్స్పరెంట్ అంటే డూ వీ హ్యావ్ దట్ ఆప్షన్ ఆల్సో? వీ హ్యావ్ దట్ ఆప్షన్ ఆల్సో. సూపర్. కస్టమర్ ఆప్షన్ని బట్టి కానీ వాళ్ళు కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. జస్ట్ డిస్ప్లే పర్పస్ మేము ఇట్లా పెట్టాం. యూ కెన్ చేంజ్ ఎనీ గ్లాస్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్స్ప్లోర్ అయ్యేది ఏంటి? జకూజీ అండి. ఓకే. సో వి కాల్ దిస్ జకూజీ అంటారు, కొంతమంది దీన్ని బాతబ్ అని కూడా అంటారు. మేము జనరల్గా బాతబ్ అంటామండి. మ్యామ్ ఇది యాక్రెలిక్ బాడీ అండి. దీంట్లో మనకు చాలా మోడల్స్ ఉంటుంది. సో ఫీచర్ వచ్చేసి మీకు ఏముంటుందంటే ఇక్కడ నుంచి మీకు క్యాస్కెట్ ఫ్లో వస్తుంది. ఇక్కడ మీకు డిజైనర్ లైట్ వస్తుంది. చాలా మందికి ఏంటంటే మ్యూజిక్ పెడతా ఉంటే లైటింగ్ కూడా మారుతూ ఉండాలి, వాళ్ళకి ఫీల్ ఉండాలి. సో ఆ సిస్టమ్ అనేది దీంట్లో ఉంటుంది. ప్లస్ ఇవి బాడీ జెట్స్ అండి. అండ్ ఫుట్ మసాజర్ కూడా కింద ఇస్తారు మీకు. దెన్ స్మార్ట్ డ్రైనేజ్ ఉంటుంది కింద. మనం ఫోమింగ్ అంటాం కదా, బబుల్ సిస్టమ్. సో మీరు క్లిక్ చేయగానే వాటర్ అంతా బబుల్ సిస్టంలోకి పైకి వస్తుంది. ఓకే. ఒక హ్యాండ్ షవర్ ఇస్తామండి. ఈ హ్యాండ్ షవర్ మీకు ఇక్కడ వరకు వస్తుంది. ఇది ఓపెనబుల్, ఇక్కడ వరకు వస్తుంది. దెన్ థర్మోస్టాటర్ ఇస్తారు. సేమ్ సిమిలర్ టెంపరేచర్ మెయింటైన్. డైవర్టర్ ఇది వచ్చేసి డిజిటల్ ప్యానెల్ అండి. ఇక్కడ మీరు లైటింగ్, కలర్స్ కానీ, మ్యూజిక్ కానీ ఇక్కడ మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. సో లైటింగ్ అండ్ మ్యూజిక్ మాత్రమే కదా అది ఆపరేట్? అవునండి, అంతేనా? అంతే. మిగతావన్నీ కూడా మనం హ్యాండ్ తోనే చేసుకోవచ్చు. ఓ సూపర్. ఇప్పుడు దీని హైట్ ఇంతే ఉంది కదా? దీంట్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ హైట్స్ ఉంటుంది. జస్ట్ డిస్ప్లే పర్పస్ మేము పెట్టాం. 6 feet ఉంటుంది, 8 feet ఉంటుంది. ఇది ఎన్ని ఫీట్స్ ఉంది? ఇది 5.5 ఉంటుందండి. అండ్ దీంట్లో మీకు 6 feet వరకు కూడా వస్తుంది. ఓకే. సో మనం మన హైట్ని బట్టి కూడా దీని సైజ్ మారుతూ ఉంటుంది. ఓకే. సో దీన్ని క్వార్ట్స్ అంటారండి. యా. మన క్వార్ట్ స్టోన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ నుంచి పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పౌడర్తోనే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఏంటి? ఎస్ మ్యామ్. వావ్. ఎందుకు? ఆ ఫీల్ కోసం అంటారా? ఎస్. ఆ ఫీల్ నిజంగా నాకు ఇలాగే నార్మల్గానే వచ్చేస్తుంది మరి. ఓకే, చాలా బాగుందండి. ఈ స్టైల్ గురించి కొంచెం చెప్పరా? మ్యామ్ దీన్ని బేసిన్ మిక్చర్ అంటారండి. సో మనకు దీంట్లో ట్యాప్స్ కానీ, ఫిట్టింగ్స్ కానీ ఏదైనా సరే చాలా యూనిక్గా ఉంటుంది. మనం చూడగానే ఒక ప్రీమియం లుక్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఈవెన్ తక్కువ ప్రైస్లో ఉన్న ప్రోడక్ట్ కూడా చూడగానే ఒక ప్రీమియం లుక్ వస్తుందండి. సూపర్ అండి, బాగుంది ఇది. సో ఇలా ఇంకా ఎటువంటి డిజైన్స్ ఉన్నాయి మనకు? చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఇది క్రిస్టల్ డిజైన్స్, ఇది డ్యూన్ అంటారు దీన్ని. డ్యూనా? యా, డ్యూన్ విత్ లిఫీ మోడల్. వెరీ న్యూ. ఇది కూడా మన ప్రీమియం లుక్ వస్తుంది. సో ఏంటి
డిజైన్ ఇది లీఫీ డిజైన్ అండి. Leafy design లీఫీ డిజైన్ దీంట్లో మనకు సెన్సార్ బేస్డ్ ఉంటుంది, వితౌట్ సెన్సార్ బేస్డ్ కూడా ఉంటుంది. ఓకే. సో ఈ బేసిన్ వచ్చేసి దీన్ని డ్యూన్ అంటారు. సో దీంట్లో మనకు చాలా సైజెస్ ఉంటుంది, కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటుంది. ఓకే. అంటే రెగ్యులర్ కాకుండా యూనిక్నెస్ కోరుకునే వాళ్ళకైతే ఇలాంటివి చాలా బాగుంటుంది కదా. సెరమిక్ పగిలిపోతుంది కదా, ఓల్డ్ అండ్ ఫ్యాషన్ కదా అని చాలామంది ఏం చేస్తున్నారంటే మెటల్ ఫినిషింగ్ కానీ లేకపోతే కొంచెం ప్రీమియంలోకి వెళ్తున్నారు, ఎందుకంటే లాంగ్ లైఫ్ కావాలని. సో మన దగ్గర మెటల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. సో వావ్, మెటల్ ఈస్ గివింగ్ వెరీ లగ్జరీ, ఓల్డ్ టైప్ కావచ్చు కానీ లగ్జరీ ఫీల్ అయితే ఇస్తుందండి, చాలా రిచ్ లుక్ ఇస్తుంది కదా. సో ఇది మెటల్ టైప్ బేసిన్ చూస్తున్నాం మనం ఇక్కడ. నైస్, బాగుందండి. దెన్ మీకు ఇంకా డిజైన్లో కావాలి ఓన్లీ ఫర్ హ్యాండ్ వాషింగ్ పర్పస్ అయితే మనకు గ్లాస్ టైప్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ గ్లాస్ టైప్స్ కూడా ఉన్నాయి మనకు, మంచిగా ఉన్నాయి. గ్లాస్ టైప్ లో కూడా ఉన్నాయి, దాంట్లో కూడా డిఫరెంట్ షేప్స్, డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. సో శానిటరీ అండ్ బాత్ యూస్కి అయితే చాలా చక్కగా ఉన్నాయి మీ దగ్గర కలెక్షన్. దట్టు మనకు కస్టమైజ్ కూడా చేసుకునే ఆప్షన్ ఉందని చెప్తున్నారు. వెరీ నైస్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్సే చూపించారు నాకు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. సో ఇంటికి టైల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లోకి అలా ఎంటర్ అవ్వగానే అసలు ఆ ఫీల్ కొంచెం లగ్జరీగా, లావిష్గా అండ్ కంఫర్టబుల్గా ఉంటేనే చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా వాల్ టైల్స్ కావచ్చు, బాత్రూమ్ టైల్స్ కావచ్చు అండ్ డిజైనర్ టైల్స్, ఇలాంటి విషయాల్లో అపర్ణ యూనిస్పేస్ వాళ్ళు కూడా దీంట్లో కూడా చాలా యూనిక్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. సో రైట్ నో మనతో పాటు అఖిలేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. ఎస్, సో టైల్స్ అండి వెరీ ఇంపార్టెంట్, అట్లా క్యాచీగా ఉంటుంది అనమాట ఎంటర్ అవ్వగానే ఇంట్లో. సో ఇక్కడ అపర్ణ యూనిస్పేస్లో టైల్స్ విషయంలో అసలు ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి, సైజ్ అండ్ షేప్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మాకు వస్తాయి. సైజ్ వచ్చేసి మనకి 2x2, 1x1 నుంచి మనకి 8x4 దాకా ఉన్నాయండి. సో ఇక్కడ ఉన్న టైల్స్ గురించి మనం మాట్లాడదామా, వీటి యూనిక్నెస్ గురించి? యాక్చువల్గా ఇది డిజైనర్ టైల్ అండి, జెమ్ టైల్ అంటారు. మీకు ముడితే ఎంబోస్డ్ అవుతుంది, ప్లస్ మనకి వాటర్ పడ్డ షేన్ అవుతుంది దీని మీద. సో లైటింగ్ పడితే మొత్తం చెమ్కి లాగా వస్తుంది. సో మీకు వ్యూ అలా ఉంటుందండి పెట్టుకుంటే. బుక్ మ్యాచ్ టైల్స్ అండి. అంటే ఇప్పుడు హాల్లో అలాగా పెట్టుకోవచ్చా? బెడ్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు, వాష్రూమ్ లో పెట్టుకోవచ్చు. స్నేక్ స్కిన్ లాగా ఫీలింగ్ ఇస్తుంది అన్నమాట. కొంచెము హ్యాండ్ మేడ్ టైప్ ఉంటుంది మొరాక్ అంటే. యా, సో బాగుంది యాక్చువల్లీ, చాలా క్లాసీగా ఉంది లుక్ కూడా. దీంతో పాటు మనకి ఎక్స్టీరియర్ సంబంధించిన టైల్స్ ఉన్నాయండి. బేసికలీ ఇప్పుడు ఉన్నది ఇది ఎక్కడ మనం ప్రిఫర్ చేస్తాం ఈ టైల్? యాక్చువల్లీ ఇది బాల్కనీలో బాగుంటుందండి. ఇప్పుడు నార్మల్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ వాల్ కి బాగుంటుంది. యాక్చువల్ స్టోన్ ఫినిష్ కాబట్టి వాల్ కి సూపర్ గా సెట్ అవుతుంది. సో జనరల్లీ ఇప్పుడు కస్టమర్స్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ రావచ్చు కొన్ని ఛాన్సెస్ లో. లైక్ మనకు తెలిసి ఉండదు కదా ఏ ఏరియాలో ఏ టైల్ యూజ్ చేయాలని. సో మీరు వాళ్ళకి సజెషన్స్ ఎలా ఇస్తూ ఉంటారు, ఏంటి అసలు? మేము మా ఓన్ సజెషన్స్ ఇస్తాం, కావాలంటే డిజైన్ చేసి కూడా ఇస్తాం. ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ పర్టికులర్ గా బాగుంటుంది, అక్కడ ఇది బాగుంటుంది అని ప్రతి ఒక్కటి సజెస్ట్ చేయగలుగుతాం. ఓకే. డార్క్ థీమ్ లో బ్లాక్ థీమ్ ఒకటి ఉందండి. ఇంకొకటి మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది, యూటిలిటీ ఏరియాకి ఇది బాగుంటుందండి. ఓకే. మనకి మెటల్ రస్టిక్ థీమ్ వస్తుంది ఇది. సో ఇలా మనకి అలా వ్యూ వస్తుంది. సో పైన మనకు ఒక డెమో కూడా కనిపిస్తూ ఉందంట, శాంపుల్ లాగా చూస్తున్నారా? యూటిలిటీ ఏరియాలో రస్టిక్ థీమ్ ఇచ్చారు. జనరల్లీ రస్ట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ థీమే అలా ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది కలర్ కాంబినేషన్ సెటప్ అండి. ఇది మనకి కింద సోఫా దగ్గర ఇది 200x200 అంటారండి దీన్ని. ఇది కార్పెట్ లాగా వేసుకోవచ్చు డెకరేటివ్ ప్లేస్ లో. సో నెక్స్ట్ వచ్చేసి పంచ్ అండి, పంచ్ ఫినిష్ అంటారు, మ్యాట్ పంచ్. ఇది మనకి వాల్ పెట్టుకోవడానికి బాగుంటుంది, అంటే డెకరేటివ్ టైల్ లాగా ఉంటుంది. కొంచెం సింపుల్ గా నీట్ గా రావాలి అంటే ఇట్లా డెకరేటివ్ టైప్ చిన్నగా ఉంటుంది. ఇది వాల్ టైల్ అండి, వాల్ డెకర్ టైల్. మనకి బెడ్ వెనుక కానీ సోఫా వెనుక కానీ ఇట్లా ఇన్ఫినిట్ గా పెట్టుకోవచ్చు. మనకి 2x4 లో ఉంది. మరి అన్నిటికీ ఫినిషింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అవును, మనకి ఇది వచ్చేసి బ్రిక్ టైల్స్ అండి, కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. ఇవన్నీ సాఫ్ట్ ఫినిష్, మ్యాట్ ఫినిష్. సో మ్యాట్ ఫినిష్ లో కూడా వీళ్ళు ఇచ్చిన డిజైన్ దగ్గర అయితే కొంచెం ఆ సాఫ్ట్నెస్ ఎక్కువ ఎక్స్ట్రా కనిపిస్తుంది అనమాట, ఆ ఫీల్ అవ్వచ్చు. లైక్ వాట్ ఐ ఫెల్ట్ మీరు చూపించిన టైల్స్ డిజైన్ లో ప్రతి డిజైన్ ని మనం ఫీల్ అయ్యే విధంగా ఉంది కదా. అవునండి. సో ఇక్కడ చూస్తుంటే ఏదో పెయింటింగ్ లాగా అనిపిస్తూ ఉంది.
అవునండి. ఏంటి అసలు? యాక్చువల్గా ఈ టైల్స్ అండి 2x4 టైల్స్ ఇవి ఆహా, మొత్తం సెట్ వస్తుంది మనకి ఇలా. ఇది వాల్ పేపర్ టీమ్ ఇన్స్పైర్ చేసుకొని చేసాం. ఇది ఓన్ డిజైనర్స్ ఉంటారు మనకు. ఓకే. ఇవన్నీ విటిరో టైల్స్. ఏంటి టైల్స్ ఇంత చక్కగా డిజైనింగ్ వేలో చాలా టైల్స్ బాగుంది. అంటారా? డిజైనర్ టైల్స్ అండి ఇవి. మనం నార్మల్గా సోఫా వెనుక, బెడ్రూమ్ వెనుక, ఇంకా ఇక్కడ అంటే అక్కడ డిజైన్గా మన ఫోటో సెక్షన్ ఉంటుంది ఇంట్లో, ఆ ఫోటో సెక్షన్ ప్లేస్లో కూడా వేసుకోవచ్చు. సూపర్. అసలు అంటే టైల్స్ లో ఎక్స్ప్లోర్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా చాలా బాగుంది. థ్రిల్ అవుతారేమో కదా. చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది సో ఇప్పుడు కాకుండా. ఏంటి, మేము డిజైన్స్ ఏమైనా చెప్తే మీరు కస్టమైజ్డ్ ఏం లేదండి, మా దగ్గర ఉన్న డిజైన్స్ చూపిస్తాము. మళ్ళీ కస్టమైజ్డ్ అంటే చాలా. ఓకే, సో క్లారిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ. Yeah. ఈ డిజైన్ అయితే అద్దరిపోయింది అసలు, అవును, చాలా చాలా తిప్పుకోలేము అసలు. యాక్చువల్గా ఇది మిర్రర్ ఫినిష్ 8x4 టైల్ అండి ఇది. ఆహా, మనకి స్లాబ్ వరకు పెట్టుకోవచ్చు. ఇది ఆహా. ఫాల్ సీలింగ్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఎడ్జ్ కట్ వస్తుంది. ఇది 4 feet దాకా వస్తుంది. మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి దీంట్లో. మిర్రర్ ఫినిష్ ఉంది, మిర్రర్ హై ఫినిష్ రిఫ్లెక్టివ్ ఉంది, గ్లేజ్ అంతా, పోస్టర్ రెసిస్టెన్స్ ఉంది, ర్యాండమ్ ఉంది, స్టెయిన్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే. మనకి బుక్ మ్యాచ్ అవుతుంది ఇది. ఆహా. ఇంకొక టైల్ కూడా వస్తుంది దీనికి కావాలంటే, మీకు ఎగ్జాంపుల్ గా కావాలంటే అలా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్కడ ప్రిఫర్ చేయొచ్చు, ఏ సెక్షన్? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర బాగుంటుందండి ఇది. ఇదా? Yes. చాలా కలర్ఫుల్ ఉంది. మనం ఫోటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది యాక్చువల్. నైస్ అండి, చాలా బాగుంది అసలు. ఇది మనము పూజ రూమ్ లో బాగుంటుందండి యాక్చువల్ గా. అవునండి. ఇది లోటస్ థీమ్ లాగా ఉంది, వాల్ పేపర్ లాగా ఉంటుంది. ఇది కూడా టైల్స్ ఏనండి టోటల్. ఇక్కడ మూన్ వచ్చి ఇక్కడ ఫ్లవర్స్ గ్లో అవుతున్నట్టు ఉంది. అండ్ So, same. ఎంబోస్డ్ అని Embossed చెప్పారు కదా, ఉంటుంది ఎంబోస్డ్ అయితే ప్రతి దాంట్లో ఉంది ప్రతి తెలుసా, దాంట్లో అసలు ఉంది. చాలా బాగుంది. మనకి చాలా గ్లాజీనెస్ ఇస్తుంది, పీస్ఫుల్ గా ఉంటుంది అన్ని టైల్స్ అనేవి. సో ఇప్పుడు ఏమన్నా మనకు మరక పడినా కూడా ఈజీలీ Easy clean వైప్ ఇట్ ఆఫ్, రైట్? అవునండి. ఈ డిజైన్ అయితే అదర్స్, అసలు ఇది టైల్ డిజైన్ ఏనా? అవును, టైల్ డిజైన్ అండి. నమ్మ బుద్ధి కావట్లేదు. యాక్చువల్గా 6x4 టైల్ అండి ఇది. మనకి ఒక వాల్ కి పెద్ద వాల్ ఉన్నది అనుకోండి, అక్కడ పెట్టుకోవడానికి ఒక టైల్ కావాలి, డిజైనర్ గా కావాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు. పికాక్ అన్ని బర్డ్స్ వచ్చేసాయి. ఇంకా దీనిలో టైప్స్ కూడా ఉన్నాయి, అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. అసలు కెన్ వి ఎక్స్పెక్ట్ సచ్ డిజైన్స్ ఆన్ టైల్స్? అసలు కుదరదు. ఇది కుదరదు. పెయింటింగ్స్ చేస్తారు జనరల్ గా, వాల్ పేపర్స్ ఇవన్నీ మేము చూసాం, కానీ టైల్స్ మీద ఎంత అద్భుతమైన డిజైన్ అది. బాగుంటుంది యాక్చువల్. వాల్ పేపర్ లో పెట్టినట్టు ఉంటుంది ఇది యాక్చువల్ గా. కానీ వాల్ పేపర్ లోకి దీనికి ఏంటంటే వాల్ పేపర్ లైఫ్ ఇవ్వదు, ఇది లైఫ్ ఇస్తుంది. ఇది లైఫ్ ఇస్తుంది, లైఫ్ ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చూస్తున్నాం? బాల్కనీ టైల్స్ అండి. బాల్కనీ అని కాదు, అది వాష్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు, అంత బాగుంటాయి డిజైన్స్. చూద్దాం ఒకసారి. సో ఇది చూడండి, మనం ఇది చాలా బాగుంటుంది. 3 డైమెన్షన్ బాగుంటుంది యాక్చువల్లీ. 3 టైల్స్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇదంతా క్యూబిక్ టైప్ సో లాగా. ఈ షేప్ ఏ ఉంటుందా మనకు? ఈ షేపే ఉంటుంది. ఇది ఒక్కొక్క టైల్ అండి. ఇది యాక్చువల్ గా ఇది మల్టిపుల్ టైల్స్ కలిస్తే ఇలా వస్తుంది అనేసి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. మనము ఒక ఏరియాలో అండ్ బాల్కనీలో ప్రిఫరబుల్ అది యాక్చువల్లీ. రెస్టారెంట్స్ లో నార్మల్ గా వాష్రూమ్స్ ఇలా ఉంటాయి, ఐడియా ఉందండి? సేమ్ ఓకే. ఇలాంటి టైల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. యూనిక్ ఉంటుంది మన దగ్గర ఏదైనా. నిజంగానే బాగుంది, చాలా బాగుందండి. మీకు ముట్టే సెన్స్ అవుతుంది ప్రతి ఒక్కటి. ఈ ఫినిషింగ్. ఓకే. ఇక్కడ వాల్ టైల్స్ ఉన్నాయండి. యాక్చువల్గా బెడ్రూమ్లో కానీ మనము లివింగ్ ఏరియాలో కానీ ఇలా పెట్టుకోవచ్చు. కిచెన్లోకి బాగుంటుందండి ఇది. ఫినిషింగ్ అయితే అద్దరిపోయింది బాబోయ్, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి పికాక్ అండి. ఇప్పుడు చిన్న సైజులో కావాలి అనుకుంటే పికాక్ అలా కూడా ఉంది. ఓకే. సో మనం పికాక్ థీమ్ లో చూసుకున్నట్లయితే డార్క్ థీమ్ ఇచ్చారు. డార్క్ థీమ్ ఉంటుంది. ఓ మై గాడ్. దీంట్లో మీకు కార్వింగ్ ఉంటుంది, షైనింగ్ వస్తుంది ప్రతి ఒక్కటి కొన్ని ప్లేసెస్ లో. సో ఇక్కడ చూడండి షైనింగ్ వస్తుంది ప్రతి. గాడ్ యా, వండర్ఫుల్ అండి. నాకైతే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అద్భుతంగా నచ్చేసాయి. అండ్ ఒక మంచి ఫీల్ ఇస్తున్నాయి అన్నమాట, వైబ్ ఇస్తున్నాయి చక్కగా. మనకి ఇలా డిజైనర్ లో కావాలంటే డిజైనర్ లో ఉన్నాయి, ప్లెయిన్ అంటే ప్లెయిన్ లో ఉన్నాయి, డబల్ చార్జ్ అంటే డబల్ చార్జ్ ఉన్నాయి, 1x1 నుంచి 8x4 దాకా ఉన్నాయండి మన దగ్గర టైల్స్. సో విన్నారు కదా అఖిలేష్ గారి మాటల్లో. సో ఇక్కడ ప్రతి ఒక్కటి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అసలు. సో మీరు కూడా చక్కగా వచ్చి ఎక్స్ప్లోర్ అవ్వండి టైల్స్ విషయానికి వస్తే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ us everything. యా. సో ఇంతవరకు మనం యూపీవీసీలో డోర్స్ అండ్ విండోస్ని చూసాం కదా. సో ఇప్పుడు అల్యూమినియంలో డోర్స్ అండ్ విండో సిస్టమ్స్ని చూడబోతున్నాం. అండ్ దీనికి సంబంధించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు పవన్ గారు. లెట్స్ టాక్. హలో అండి పవన్ గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ అండి. సో ఇవి అల్యూమినియం విండోస్ అండ్ డోర్స్, చాలా స్లీక్ ప్రొఫైల్స్. ఈ విండోస్ యొక్క మోస్ట్ బ్యూటీ ఏంటంటే మీకు
మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ గ్లాస్ విజిబిలిటీ వస్తుంది. సో దీనివల్ల మీకు ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లుక్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది కస్టమర్స్కి. సో లార్జ్ గ్లాస్ వ్యూస్ కావడం వల్ల అల్యూమినియం ప్రొఫైల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. సో ఇది మీకు బేసిక్గా బెడ్రూమ్స్కైనా బాల్కనీ ఏరియాస్కి ఎక్కడైతే మీకు బిగ్ వ్యూస్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ 15 feet, 16 feet, 20 feet లాంటి పెద్ద వ్యూ లాంటికి ఎస్పెషల్లీ ఇలాంటి డోర్స్ మనం తీసుకోవచ్చు. సో ఇందులో మీకు బ్యూటీ ఏంటంటే ఎస్పెషల్లీ 40 mm స్లీక్ డిజైన్. సో మెంబర్ అనేది మీకు చాలా స్లీక్ ఉండడం వల్ల మీకు గ్లాస్ పోర్షన్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇలా ఉండడం వల్ల మీకు ఇక్కడ నుంచి చూస్తే ఈజీగా లోపల ఉన్నది మీకు విజిబిలిటీ కనిపిస్తుంది. సో నార్మల్గా అల్తేజోలో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి అనోడైజ్డ్ వర్షన్, నెక్స్ట్ పౌడర్ కోటింగ్ వర్షన్స్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సబ్లిమేషన్ ప్రాసెస్ చెప్పి మనకు ఉంటుంది థర్డ్ ఆప్షన్. సో ఎస్పెషల్లీ వుడెన్ ఫినిష్కి మనకి ఏంటంటే ఎక్స్ట్రా ప్రాసెసింగ్ చేస్తారు మీకు ఆ వుడెన్ టెక్స్చర్ ఇవ్వాలని. మేజర్గా వుడెన్ కలర్స్ మీకు ఎక్కడ వాడతారంటే హౌస్లో మీకు ఆ వుడ్ లుక్ కావాలని చెప్పి, మహోగనీ కలర్స్ అయినా కానీ వాల్నట్ ఫినిషెస్ అయినా కానీ మీకు ఆ వుడ్ కావాలని దీనిలో మీకు ఏంటంటే ఆ ఎక్స్ట్రా ఫీచర్ చేయడం వల్ల మీకు ఆ ఆప్షన్ మీకు ఇస్తుంది సబ్లిమేషన్ ప్రాసెస్ వల్ల. ఇందులో మీకు ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇది మీకు గడప కనిపిస్తుంది, గడప లేకుండా కూడా మీకు ఫ్లోర్ కి ఈక్వల్ చేయొచ్చు. ఫ్లోర్ కి డైరెక్ట్ గా మీకు థ్రెషోల్డ్ ఈక్వల్ చేస్తే సో గడపకి రెండు ఈక్వల్ అయిపోతుంది. సో అలాంటి ఆప్షన్ కూడా ఇందులో ఇవ్వచ్చు అనమాట. సో అదేంటంటే మీకు రెండు ఫ్లష్ అయిపోవడం వల్ల సో ఈజీగా మీరు లోపలికి యాక్సెస్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు ఇది 75% ఓపెనింగ్ అవుతుంది. కంప్లీట్ గా ఓపెన్ చేస్తున్నారు. సో మీకు ఫుల్ 75% ఓపెనింగ్ అవుతుంది సిస్టమ్. ఓకే. సో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఓపెనింగ్ కావాలంటే ఇలా మీకు 3 panels కంప్లీట్గా ఓపెన్ చేసే ఆప్షన్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఈ సిస్టమ్స్లో ఎస్పెషల్లీ దీంట్లో మీకు వన్స్ హ్యాండిల్ పుష్ చేస్తే 3 areasలో లాక్ అయిపోతుంది. సో ఇది మల్టీ పాయింట్ లాకింగ్ సిస్టమ్. ఏంటి ఒకసారి చూద్దామా? ఈ స్లీక్ ప్రొఫైల్స్కి ఎక్స్టెన్షన్ ఉండడం వల్ల ఇది ఈజీ టు హ్యాండిల్. సో ఆపరేషన్స్ మీకు ఈజీగా పుష్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఇక్కడ మీకు ఛానల్కి మర్జ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైకి పుష్ చేస్తారు కిందకి లాకింగ్ సిస్టమ్. సో ఎప్పుడైతే డౌన్ అయిందో మీకు ఇండికేషన్ గ్రీన్ సింబల్ ఇచ్చింది. సో లాక్ అయింది సిస్టమ్. సో కంప్లీట్లీ ఏంటంటే ఈ లాక్ మీకు 3 areasలో లాక్ అయిపోతుంది. సో ఇది ఒకటి కీప్. సో 3 keepsలో మీకు హ్యాండిల్ అడ్జస్ట్ అయిపోతుంది. సో దానివల్ల పర్ఫెక్ట్గా మీకు సీల్ అయిపోతుంది సిస్టమ్. మంచి సెక్యూరిటీ ఉంది కదా. ఎక్కడి నుంచి మీకు ఎయిర్ ట్రాన్స్ఫర్ అవ్వదు, వాటర్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు, అండ్ ఈవెన్ డస్ట్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఆసమ్, మనకు కావాల్సింది అదే. సో కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రీన్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఈజీ, ఓకే లాక్ అయిందా, అన్లాక్ అయిందా. అండ్ ఇంకొకటి లాకింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఇవ్వచ్చు. ఎక్స్ట్రా లాకింగ్ సిస్టమ్ మీకు ఫిజికల్గా ఇవ్వచ్చు, కావాలంటే బయోమెట్రిక్ యాక్సెస్ ఇవ్వచ్చు. సో ఇవన్నీ యాడ్ ఆన్ ఫీచర్స్ ఓన్లీ ఆల్తేజా మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్సైడ్. ఈ ఫీల్ చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు ఇవి డోర్స్ అనుకుంటున్నాను. ఇది కూడా డోర్ సిస్టమే మేడం, వన్ ఆఫ్ ద డోర్ సిస్టమ్. సో ఇందాక మీరు చూసిన సిస్టమ్ ఏంటంటే స్లైడింగ్ సిస్టమ్. బట్ ఈ డోర్ యొక్క బ్యూటీ ఏంటంటే మీకు 100% ఓపెన్ అవుతుంది. ఏంటి? ఫుల్గా ఓపెన్ చేయొచ్చు, లేదంటే 25% ఓపెన్ చేయొచ్చు, 50% ఓపెన్ చేయొచ్చు, 75% ఓపెన్ చేయొచ్చు, 100% ఓపెన్ చేయొచ్చు. ఇదిగోండి మేడం, ఫస్ట్ ఓపెన్ చేశాను 25%. సో సింగిల్ యాక్సెస్గా వాడుకోవచ్చు. లేదు నాకు నెక్సెస్ కావాలంటే 50% ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి డోర్ బ్యాంగ్ అవ్వకుండా మీకు ఇక్కడ బంప్ స్టాపర్స్ ఉంటాయి. ఇది సరిపోకపోతే యూ కెన్ గో విత్ 75% ఆఫ్ ఓపెనింగ్. ఓకే, దిస్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఓపెనింగ్ ఫుల్. సో మేజర్గా బాల్కనీ ఏరియాస్, బిగ్ వాక్-ఇన్ క్లాసెట్ ఏరియాస్, అలాంటి వాటిలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సిస్టమ్ కూడా. అండ్ ఇది కంప్లీట్లీ కరోజన్ ఫ్రీ. ఈ ప్రొఫైల్స్ మీరు చూసినది కరోజన్ రెసిస్టెంట్. పర్ఫెక్ట్ సౌండ్ ఇన్సులేషన్ కూడా వస్తుంది. ఇందులో మీకు డబుల్ గ్లేజ్ సిస్టమ్ గ్లాస్ కూడా వస్తుంది. సో ఇది ఉండడం వల్ల మీకు పర్ఫెక్ట్ హీట్ ఇన్సులేషన్ వస్తుంది, సౌండ్ ఇన్సులేషన్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కంప్లీట్ కన్సిల్ కూడా చేసుకోవచ్చు సిస్టమ్. సేమ్ ఫ్లష్కి డోర్కి ఈక్వల్ చేసుకోవచ్చు, టైల్కి, ఇంకా ఇది థ్రెషోల్డ్ ఈక్వల్ చేసుకోవచ్చు గడప. సూపర్, నాకైతే నచ్చింది. అల్యూమినియం డోర్స్ ఎందుకు అంటే రేర్ కేసెస్లో యూజ్ అవుతాయేమో అనుకున్నా, కానీ ఆఫ్టర్ మీరు ఇవన్నీ డీటెయిల్గా చెప్పిన తర్వాత ఐ ఫెల్ లైక్ ఇట్స్ అ వావ్ ఫ్యాక్టర్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ ఆల్తేజా ప్రొడక్ట్, ఎస్పెషల్లీ అల్యూమినియం ఫీచర్స్లో. మీకు తీసుకునేది మేజర్గా ఏంటంటే బిగ్గర్ హైట్స్కి కావాలి,
10 feet అలాంటివి అల్యూమినియమే పాసిబిలిటీ ఉంటుంది. రిమైనింగ్ దాంట్లో మీకు అంత పాసిబిలిటీ ఉండదు. అండ్ ఇన్ని ఫీచర్స్తో ఆల్తేజా ఒకటే ఆఫర్ చేస్తుంది. మేడం ఇప్పటి వరకు మీరు చూసిన డిజైన్స్ అన్ని మనం హ్యాండ్ ఆపరేషన్స్ ఉంటాయి, బట్ ఇప్పుడు మీరు చూసే డోర్స్ అన్ని ఆటోమేటిక్గా మూవ్ అయ్యే ఆప్షన్స్ మనకి అవైలబిలిటీ. సెన్సారా? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ దీంట్లో ఆటోమేషన్ సిస్టమ్ మనం ఏంటంటే విత్ స్విచ్ త్రూ ఈ స్లిమ్ లైన్ సిస్టమ్ డోర్స్ అనేవి ఈజీగా ఆపరేట్ అవుతాయి. ఓకే, సో అవి చాలా హ్యూజ్గా ఉన్నాయని ఈ సిస్టమ్. వావ్, హే ఇట్స్ గుడ్, యాక్చువల్లీ ఇట్స్ గుడ్. కెన్ వి క్లోజ్? ఇట్ విల్ క్లోజ్ ఆటోమేటిక్లీ. ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది మ్యామ్. ఈ సిస్టమ్ మీరు చూస్తే 130 kgs వెయిట్ ఉంటుంది మేడం. చూస్తే మీకు థిక్ గ్లాస్, అరౌండ్ 32 mm థిక్నెస్ గ్లాస్ ఇది. ఇది చాలా బాగుందండి, ఈ స్లైడ్ చాలా చక్కగా ఉంది. సో ఇప్పటి వరకు కింద ఫ్లోర్లో మేము చాలా విషయాలు ఎక్స్ప్లోర్ అయ్యామనిపించింది. కిచెన్ కావచ్చు, బాత్రూమ్, శానిటరీ ఈ సంబంధించి. బట్ పైన ఫ్లోర్ చూస్తుంటే ఇంకా చాలా ఉంది, ఇంకొక ప్రపంచమే కనిపిస్తుంది నాకు ఇక్కడ. సో రూపేష్ గారు, సో ఈ ఫ్లోర్లో అసలు ఏమేమి ఉంది, ఏమి ఎక్స్ప్లోర్ అవ్వబోతున్నాం? సో ఇక్కడ మనం కింద డిజైన్ సెంటర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. సో మెయిన్గా ఏంటంటే అపర్ణ వాళ్ళు మనం ఎట్లా అయితే కన్స్ట్రక్షన్కి ఫేమస్, ఇప్పుడు మేము మీ సొంత స్థలాలకు కన్స్ట్రక్షన్లో కూడా మేము ఇప్పుడు వచ్చాం త్రూ యూనిస్పేస్ అండ్ త్రూ డిజైన్ సెంటర్. సో మెయిన్గా ఏంటంటే మనం కింద ఇంటీరియర్స్ అవన్నీ కవర్ చేస్తాం కదా, వాటితో పాటు మన దగ్గర ఓన్ రెడీమిక్స్ కాంక్రీట్కి మనం ఫేమస్. అపర్ణ ఆర్ఎంసీ అనేది చాలా ఫేమస్ ప్రోడక్ట్ మార్కెట్లో. సో మనం 5 రాష్ట్రాల్లో ఉన్న 36 ప్లాంట్స్ కూడా ఉంది. సో మనం ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్నిటితో పాటు మనం ఓన్గా కన్స్ట్రక్షన్ చేయించి ప్లస్ దాంట్లో మన ఇంటీరియర్స్తో పాటు విండోస్తో టైల్స్తో పాటు ఫర్నిచర్ కూడా యాడ్ చేస్తాం. ఈ ఫ్లోర్లో మనకు ఫర్నిచర్ ఉంది, ఇండోర్ అవుట్డోర్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఎస్పెషల్లీ అర్గనామిక్స్కి వాటికి బాగుండేటట్టు, మనకి వెన్ను నొప్పికి నెక్ పెయిన్స్కి అన్ని బాగుండేటట్టు కంఫర్టబుల్ ఫర్నిచర్ అంతా డిజైన్ చేసి పిక్ చేసాము, హ్యాండ్ పిక్ బై us. దాంతో పాటు ఎక్స్ట్రీమ్లీ అఫోర్డబుల్ ఆటోమేషన్ కూడా ఉంది, హోమ్ ఆటోమేషన్. జనరల్ మార్కెట్ కన్నా మనది చాలా సరసమైన ధరలో ఇస్తున్నాం హోమ్ ఆటోమేషన్. కొలాబరేషన్ విత్ బ్రాండ్స్ తో పాటు మనం ఇప్పుడు కనెక్టెడ్ డివైసెస్ టెక్నాలజీ కూడా ఉంది. మైక్రోసాఫ్ట్ ఎగ్జూర్ టెక్నాలజీలో మనం ఒక పర్ ఈచ్ డివైస్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ ధరతో స్టార్టింగ్ చేస్తున్నాం మనం. సో మెయిన్ గా ఏంటంటే మీరు ఏదైతే కన్స్ట్రక్షన్ చేయాలో అదంతా మనమే చేయడంతో పాటు మన ఓన్ ప్రొడక్ట్స్ వాడి అన్ని ఫిట్ చేసి ఇస్తాం మేము. సూపర్ అండి, అసలు వన్ స్టాప్ సొల్యూషన్ అంటే మామూలు విషయం కాదు అసలు. ఇది L&T వాళ్ళ ఆటోమేషన్ ఉంది, మనకు టైప్ అయ్యాం. సో మనం కనెక్టెడ్ డివైసెస్ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే, సో మీ ఇంట్లో ఈచ్ మాడ్యూల్లో ఇన్ని లైట్స్ అని చెప్పి యాడ్ చేస్తాం. సో ఏ సమయానికి అది ఆన్ అవ్వాలి, ఏ సమయానికి ఆఫ్ చేయాలో కూడా చేస్తాం. మోషన్ సెన్సార్ టెక్నాలజీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మోషన్ సెన్సార్ టెక్నాలజీతో పాటు మనం తంబు, ఎంట్రన్స్ లోపల తంబు, కెమెరా అవి కూడా ఫ్యూచర్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మార్కెట్లో ఉన్న అన్ని వాటితో కంపేర్ చేస్తే మనది చాలా సరసమైన ధరలో ఇచ్చాం మన అపర్ణ యూనిస్పేస్ కస్టమర్స్ కోసం. మన టైప్ తో పాటు ఇది సౌలభ్యమైంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎటు వెళ్తున్నాం? ల్యాండ్స్కేపింగ్ కూడా ఉంది. సో వాళ్ళే ఇంటికి వచ్చి మెజర్మెంట్ అవన్నీ చేసి మీ ఇంటికి కావాల్సింది పల్లడేరియం అని చెప్పి మట్టి లేకుండా హైడ్రోఫిలిక్ ఫోమ్ అని వాడి కంప్లీట్ ఒరిజినల్ ఐటమ్స్, వాటర్ తక్కువ పోసినా సరిపోద్ది, సన్లైట్ లేకపోయినా పడిపోద్ది. మీరు లాస్ట్ లో చూస్తే అదంతా పల్లడేరియం అంటారు. సో మొత్తం ఆ ప్లాంట్స్ అదంతా సేమ్ మీ ఇంట్లో అట్లా వచ్చేటట్టు చేస్తారు. మీ అపార్ట్మెంట్ అయినా మీ ఇండివిజువల్ హౌస్ అయినా మీ గార్డెన్ ఎలా ఉందా, మీ గార్డెన్ తగ్గట్టుగా అనువుగా ఇది మొత్తం చేంజ్ చేస్తారు. సో దాని ప్రకారం డిజైన్ చేసి మీ ఇంటికి వచ్చి మెజర్మెంట్ చేసుకుని దానికి ప్రకారంగా సూటబుల్గా కస్టమైజ్ చేసిస్తారు. సో మీ గార్డెన్స్, మీ ల్యాండ్స్కేప్ అవన్నీ కూడా మాతో చేసిస్తాం. సో మేము చేసే ఇళ్లలోనూ పెడతాం, మీ ఓన్గా చేసుకునే ఇంట్లో కూడా ఇది యాడ్ చేసిస్తాం. అసలు ఈ ప్లాన్స్ నిజమైన ప్లాన్స్ లాగా అనిపిస్తలేవు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దీస్ ఆర్ ఒరిజినల్ ప్లాన్స్ అండ్ ఇండోర్ అండ్ దట్ టు వెరీ హెల్దీ లుకింగ్ ప్లాంట్స్. చక్కగా ఇవి నిజమైన ప్లాంట్స్. వాటర్ కూడా వీక్లీ 1 time పోస్తే సరిపోతుంది, సన్లైట్ లేకపోయినా పర్వాలేదు. మీ ఇంటి లోపల ఉన్న లైటింగ్ కి తగ్గట్టు ఆ ప్లాంట్ సజెస్ట్ చేయటమే వీళ్ళ ఒక స్పెషలైజేషన్, నైపుణ్యం. ఓకే, సో దట్స్ రియల్లీ గ్రేట్. చాలా బాగుందండి రూపేష్ గారు. మెయిన్ గా ఫర్నిచర్, ప్లాంట్స్, ఎవ్రీథింగ్ యాడ్ చేసిస్తాం. మేమంతా కొటేషన్ లో అంతా చేసిస్తాం. మీకు ఉన్న దాంట్లో అంతా ఇంకా మీరు 10 చోట్ల తిరగకుండా ఒకటే చోట మొత్తం మీ పని అంతా అయిపోయేటట్టు. పొద్దున్న వస్తే మొత్తం అన్ని సెలెక్షన్ చేసుకుని వెళ్ళిపోతే సాయంత్రానికి అయిపోతుంది. సో ఒకటే ప్లేస్ లో మీకు 1 stop లో అన్ని అయిపోయేటట్టు ప్లాన్ చేస్తాం. సూపర్ అండి, నైస్. సో రైట్ నో మనతో పాటు అపర్ణ యూనిస్పేస్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్
శ్రేయస్ త్రివేది గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో, నమస్తే. Hello, namaste. సో సార్, కెన్ యూ జస్ట్ టెల్ us అబౌట్ ద విజన్ ఆఫ్ అపర్ణ Unispace? So Aparna Enterprises created Aparna Unispace, and this vision is for creating a one-stop solution for all the consumers, whoever wants in building material industry. Building material industry is very scattered, so we wanted to bring everything in one roof. Under one roof meaning giving the solutions from product to services. We have doors and windows, we have tiles, we have kitchens, we have wardrobes, sanitary ware, bath fittings, furniture, landscape. So everything under one roof so that we can create a complete solution for the consumers. We opened this store on 5th of September. This store has given us a lot of insights. All the customers, all the footfalls and walk-ins which is coming and happening here are looking for complete solution. Yeah. So the research which we did, retail business model for in building material is, I think it's working for us, and we will be expanding this store in all the metros and mini metros. The bigger stores will be in metros like Bangalore, Delhi, Mumbai, and the smaller stores will be in the state capitals and metros, mini metros. So that is the vision, and we want to take this forward, and we will develop it. The learnings are coming to us. We are curating it and making it finer so that we can meet the expectation of all the consumers. That's really great. We have seen like you have collaborated with the many brands also, and also we have seen the latest updated designs and features of many things here. So Yes. thank you so much for taking this initiative. Thank you very much. Yes. Thank you. సో చూసారు కదా, అపర్ణ Unispace రియలీ వన్ స్టాప్ ఫర్ ఆల్ ది సొల్యూషన్ అనే చెప్పాలి. ఎస్, కిచెన్ రిలేటెడ్ థీమ్స్ కావచ్చు, శానిటరీ అండ్ బాత్రూమ్ రిలేటెడ్ డిజైన్స్ కావచ్చు, అండ్ అలాగే ఫర్నిచర్స్, ఇలా రకరకాలుగా అంటే ఇంట్లో మనం యూస్ చేసే, ఇంట్లో మనం ఇలాగ గార్డెన్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇండోర్ ప్లాంట్స్తో. ఇలా రకరకాల ఆప్షన్స్ అన్నీ కూడా మనకు ఒకే చోట దొరుకుతున్నాయి. అదే అపర్ణ Unispace అనే చెప్పాలి. సో ఇదే ఇవాల్టి ABN గృహజ్యోతి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో వచ్చేస్తాను మీ ముందుకి. అండ్ ఇలా వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్. బాయ్.